హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే టేబుల్ ఎలా క్రియేట్ చేయాలనేది హెచ్టిఎంఎల్లో మెయిన్. సో ఇది ఏం ప్రాజెక్ట్ తీసుకున్నాం అంటే మై వీక్లీ షెడ్యూలే. మనం ఇంతకుముందు ఇది చేసాం అనమాట. ఎక్కడ దాకా నెస్టెడ్ లిస్ట్ ఇది తెలుసుకోవడం కోసమే ఈ ప్రాజెక్ట్ అనేది చేసాము. సో ఈ ప్రాజెక్ట్లోనే మనం ఇంక్లూడ్ చేస్తాం టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి. సో ఏ టేబుల్ షోయింగ్ సబ్జెక్ట్ వాజెస్ టైప్, అంటే మనం ఏ సబ్జెక్టు ఎంతకు చదవాలి అనేది మీకు అక్కడ ఆ టేబుల్ అనేది రిప్రజెంట్ చేయాలని ఉంది. సో ఇదే ఇప్పుడు మనం బిల్డ్ చేయబోతున్నాము. మీకు ఆల్రెడీ ఫస్ట్ 3 పాయింట్స్ అనేది మీరు ఆల్రెడీ మన సెకండ్ వీడియోలో ఏమో మనం చేసున్నాము. సో మీరు అది చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. అది ఇన్నోళ్ళు అయితే ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. ఒకవేళ వినని వాళ్ళు అయితే ఆ వీడియో వినండి, దాని తర్వాత టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోండి. ఇప్పుడు అంటే ఇప్పుడైనా మీరు ఉట్టి టేబుల్ ఉన్నా కానీ మీకు టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో అర్థమవుతుంది. కానీ ఫస్ట్ నుంచి కాన్సెప్ట్లు అంతా కూడా మీకు అర్థమవుతాయి అనేది. ఓకే, ఇప్పుడైతే మనం ఇక్కడ దాకా అయితే క్రియేట్ చేసేసాం. ఫస్ట్ 3 పాయింట్స్ క్రియేట్ అయిపోయాయి. సో లాస్ట్లో ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేయాలి, రిక్వెస్ట్ 4th పాయింట్ అనమాట, టేబుల్ క్రియేట్ చేయాలి. అది ఎలా అనేది ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ముందైతే ఇవి తెలుసుకోండి. ఈ ట్యాగ్స్ అనేది టీఆర్ అంటే టేబుల్ రో అని అర్థము. రో హారిజంటల్గా ఉంటుంది మనకి టేబుల్లో. సో టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్ అనుకోండి, లైక్ డేట్, సబ్జెక్ట్, టైం ఇలా అనమాట. దాని తర్వాత టీడీ అంటే టేబుల్ డేటా, యాక్చువల్ డేటా, అక్కడ ఏముండాలి ఆ బాక్సుల్లో హెడ్డింగ్స్ కింద అనేది ఇదనమాట. ఈ మూడుతోనే ఇప్పుడు మనం చేసేది మొత్తము. సో ఇవేంది అనేది తెలుసుకోండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ హెడ్డింగ్ ఇచ్చుకుందాం అనమాట. H2లో మై స్టడీ టైం టేబుల్. సో నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలి, టేబుల్ అనే ట్యాగ్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు టేబుల్ అనేది ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ వచ్చాయి. ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తాం, మనకి ఆల్రెడీ తెలుసు ఇన్ని ట్యాగ్స్ ఉన్నాయన్నమాట, టీఆర్, టీహెచ్, టీడీ. ఇవి వాడుకుంటూ మనం టేబుల్ క్రియేట్ చేయాల్సిందే. సో ఫస్ట్ అయితే ఇక్కడ లోపల ఆ టేబుల్కి సైజెస్ అనేది ఇచ్చుకుందాము. అంటే ఒక విజిబుల్గా కనిపిను. ఇప్పుడు బార్డర్ సైజ్ వచ్చి 1 ఇచ్చుకుందాం. ఇది ఎందుకంటే ఆ లైన్స్ అనేది విజిబుల్గా కనిపిస్తాయి అనమాట పక్కన వాళ్ళకి. దాని తర్వాత ఇది వచ్చి ఒక 8 ఇద్దాం. ఇది ఏందో మీకు తెలీదు, ఇప్పుడు నేను చెప్తాను, మీరు వినండి, మీకు అర్థమవుతుంది. అసలు బార్డర్ అంటే ఏంది, సెల్ ప్యాడింగ్ అంటే ఏంటి. బార్డర్ అంటే ఆ టేబుల్ పక్కన లైన్ ఉంటుంది కదా, అది థిన్గా కొద్దిగా కనిపిను, అవతల వాళ్ళకి రిప్రజెంట్ అవును. సెల్ ప్యాడింగ్ అంటే లోపల బాక్స్ సైజ్ అనమాట, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అనమాట. సో దాన్ని సెల్ ప్యాడింగ్ అంటారు. అది ఒక 8 ఇచ్చుకున్నాం అనమాట, కొద్దిగా పెద్ద బాక్స్గా కనిపించడానికి. సో ఇప్పుడు ఇంకా టేబుల్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనం ఒక రో క్రియేట్ చేసామా, దాంట్లో ఇవ్వాల్సిన డేటా ఇచ్చామా. ఒక రో క్రియేట్ చేయాలంటే టీఆర్ అనే ట్యాగ్ వాడతాం, ఎందుకంటే ఇక్కడ చూసి ఉంటారు, మీరు ఇందాకే చూసారు, టేబుల్ రో. ఓకేనా, అది ఇప్పుడు అందులో మనం క్రియేట్ చేయబోతున్నది టేబుల్ హెడ్డింగ్ ఫస్ట్. సో టేబుల్ హెడ్డింగ్ ఏమి ఇవ్వాలి, మీరు ఇందాక ఇక్కడ చూసి ఉంటారు. ఇప్పుడు దీంట్లో ఏముంది, హెడ్డింగ్ వచ్చి ఒక డే, సబ్జెక్ట్, టైం. ఓకేనా, 3 ఉన్నాయి. ఫస్ట్ వన్ డే, సబ్జెక్ట్, నెక్స్ట్ వచ్చి టైం. ఇప్పుడు మనకి హెడ్డింగ్స్ అనేది క్రియేట్ అయిపోయాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చి మనం ఏమి ఇచ్చుకొని పోవాలి, యాక్చువల్ టేబుల్ డేటా అనమాట. నెక్స్ట్ మళ్ళీ టీఆర్, టేబుల్ రో అనేది మాత్రం మనం క్రియేట్ చేయాల్సిందే. టేబుల్ రో క్రియేట్ చేసుకున్నామా, ఇప్పుడు అందులో మళ్ళీ ఇక్కడ వచ్చి టేబుల్ డేటా, యాక్చువల్ డేటా టీడీ. సో ఫస్ట్ మండే, మళ్ళీ నెక్స్ట్ టీడీ క్రియేట్ చేసుకొని మండే, సబ్జెక్ట్ వచ్చి ఏంది, మ్యాథ్ అనుకోండి. నెక్స్ట్ మనం క్రియేట్ చేయాల్సింది టైం, టీడీ. టైం వచ్చేయండి, మనకి టైం వచ్చి 5 to
5 PM టు 7 PM అనుకోండి. ఓకేనా? ఇది ఇంకో రో. ఇలా మనం ఇప్పుడు ఎన్ని రోలు క్రియేట్ చేద్దాం? ఒక 5 రోస్ మండే టు ఫ్రైడే క్రియేట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం కాపీ చేసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ మనం మార్చుకుంటా ట్యూస్డే, ఇక్కడ సబ్జెక్ట్ వచ్చి ఏం పెట్టుకుందాం, వచ్చి HTML, సేమ్ టైమింగ్. ఓకేనా? నెక్స్ట్ వెడ్నెస్డే రోజు ఏం చేద్దాం? డిఎస్ఏ. వెడ్నెస్డే రోజు డిఎస్ఏ చేద్దాం. నెక్స్ట్ వచ్చి థర్స్డే వచ్చి పైథాన్, సేమ్ టైమింగ్. నెక్స్ట్ ఫ్రైడే సిఎస్ఎస్ అన్నమాట. సో ఇది మనం 5 డేస్కి క్రియేట్ చేసేసాం. ఇప్పుడు రన్ చేద్దాం అన్నమాట. చూసారా టేబుల్? మై స్టడీ టైం టేబుల్, డే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సబ్జెక్ట్స్, టైమింగ్స్ అన్నమాట. సో ఇలా టేబుల్ అనేది ఈజీగా క్రియేట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇంత ప్రాజెక్టు మనం చేసినట్టే. సో ఇది గుర్తుపెట్టుకోండి, యాట్రిబ్యూట్స్ గుర్తుపెట్టుకోండి, ట్యాగ్స్ గుర్తుపెట్టుకోండి. ఇవి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతిసారి నేను ఇవి చూపిస్తున్నప్పుడల్లా ఇంపార్టెంట్ పాయింట్స్. సో మన వీడియో నచ్చినట్టుంటేనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ వేయండి. అండ్ ఇలాంటి మొత్తం కోడింగ్ గురించే మీకు క్లాసెస్ వస్తాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.